తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వరుసగా రెండో ఏడాది ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్సీ జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు తెలిపారు. జనవరి 8, 9 తేదీల్లో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలోని వీటిని జరుపుతున్నట్లు తెలిపారు. సభలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజే ఎన్వి రమణ పలువురు హాజరవనున్నారని చైతన్యరాజు వెల్లడించారు. మన ప్రాంగణంలో ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని జనవరి 8, 9 తారీఖుల్లో నిర్ణయించడానికి బుధవారం, గురువారం నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు పోస్టర్ ఫార్మల్గా ఆవిష్కరణ ఆఖరిని కూడా చేసుకోవచ్చండి. అది రెండవది, ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు కూడా 3 వేదికలు మనకి, ఒకటి ఆదికవి నన్నయ్య గారి వేదిక, అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు గారి వేదిక, మూడవది శ్రీ రాజరాజ నరేంద్ర వేదిక. 3 వేదికలు మన యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి చాలా మంచి స్పందన వచ్చి వందలాది మంది, దాదాపు 560 మంది ఈ యొక్క కవులు ఇందులో పాల్గొనడానికి, వారందరికీ కూడా ఇక్కడ వసతి సౌకర్యాలు 2 రోజులు ఉండటానికి 7వ తారీఖు సాయంత్రం నుంచి 9వ తారీఖు రాత్రి కానీ 10 ఉదయం వరకు కానీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జ్యోతి ప్రజ్వలన దగ్గర నుంచి గౌరవ శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారిని, అలాగే ఈ దేశంలో అంతఃస్థాయికి వెళ్ళినటువంటి చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా శ్రీ మాజీ న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారిని, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారు, ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు సుభాష్ గారు, దుర్గేష్ గారు ఇలాగా ఇక్కడ కవర్ అయ్యారు. వారందరూ కూడా మొదటి రోజు సభకి, అలాగే టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు, వారు కూడా మొదటి రోజు వస్తున్నారు.